సుప్రీంకోర్టులో అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న సీజేఐపై దాడి జరగడం దారుణమని మాల మహానాడు నేతలు మండిపడ్డారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో సీజేఐపై జరిగిన దాడిని ఖండించారు. రాజ్యాంగ రక్షణకు కట్టుబడి ఉన్న వ్యక్తిపై ఇలా దాడి జరగడం దారుణమని అన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు సీజేఐ పైన దాడి చేసిన వ్యక్తిని వెంటనే బార్ కౌన్సిల్ డిమాండ్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు సీజేఐపై దాడి చేయడం అనేది యావత్ భారతదేశం పైన దాడి చేయడం అని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు భారతదేశం భారత రాజ్యాంగం నడుస్తుందంటే సుప్రీంకోర్టు దాన్ని కాపాడుతుంది. అలాంటి కాపాడే వ్యక్తి పైన దాడి చేయడం అంటే ఇది యావత్ లోకం కూడా గమనించాలి. ఎందుకంటే అలాంటి దుర్మార్గుల్ని ఈ యావత్ భారతదేశం శిక్షించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజా సంఘాల తరఫున ఇలాంటి పునరావృతం కాకుండా కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కూడా మేము ప్రజా సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు మీద సీజేఐ గవాయి పైన లాయరు వాదనలు వింటుండగా ఒక లాయరు తీయడం అనేది యావత్ భారతదేశం పైన దాడిగా మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని భారతదేశ పరిపాలన సక్రమంగా నడిచినట్టు హక్కులు కాపాడుతున్నటువంటి వ్యక్తి ఈరోజు సుప్రీంకోర్టు సీజేఐ గవాయి మీద. అలాంటి వ్యక్తి పైన ఒక లాయరు దాడి చేయడం అనేది మేము ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది యావత్ భారతదేశం పైన దాడిగా మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని వెంటనే దేశద్రోహం కింద కేసు పెట్టి తన బార్ కౌన్సిల్ డిమాండ్ చేయాలని చెప్పేసి కూడా మేము ప్రజా సంఘాల ద్వారా డిమాండ్ జరుగుతున్నాం. ఇది ముమ్మాటికి ఇది కేంద్ర ప్రభుత్వం వెంటనే అలాంటి దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి లాయర్లకు రక్షణ కల్పించాలని, మన జడ్జిలకు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. భారత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ గవాయి గారి మీద ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు వింటున్న సందర్భంలో సనాతన అడ్వకేట్ గారు వచ్చి మరి జస్టిస్ గవాయి గారి మీద చెప్పులతో విసరడం జరిగింది. ఇది భారత రాజ్యాంగం మీద దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ దేశ ప్రధాని వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భారత సమాజానికి కూడా జస్టిస్ గవాయి గారు కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకోసం అంటే ఈరోజు సనాతన పేరుతోటి సామాన్య ప్రజల మీద దాడి చేస్తున్న క్రమంలో ఈరోజు జస్టిస్ గవాయి గారు కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యలు చేసిన పరిస్థితుల్లో ఈరోజు సనాతన పేరుతోటి సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తారనే కారణంతో చెప్పులతో విసిరేయడం అంటే చాలా దుర్మార్గం. దీన్ని సిపిఎం పార్టీగా సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే భారత సమాజానికి క్షమాపణ చెప్పాలి. అదే రూపంలో బీజేపీ వైఖరిని కూడా చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే ఈరోజు భారత రాజ్యాంగం మరి ప్రజాస్వామ్యం, ఫెడరలిజం ఇవన్నీ ఉంటున్న క్రమంలో ఈరోజు సాక్షాత్తు మరి ప్రధాన న్యాయమూర్తి దాడి చేయడం అంటే చాలా విచారకరం. అందుకోసం ఈరోజు ప్రజాస్వామ్యంలో వ్యక్తుల తమ యొక్క అభిప్రాయాలు తెలియజేసే హక్కు ఉంటుంది. ప్రాథమిక హక్కులు ఈరోజు ఉల్లంఘించే విధంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. అదే రూపంలో ఇప్పటికే బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తులు అనేక సంస్థల్లో ఈరోజు చొప్పిస్తూ వాళ్ళ యొక్క భావాన్ని, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు రాజ్యాంగం మీద దాడి చేసే పరిస్థితి జరుగుతూ ఉంది. అందుకోసం వెంటనే ఆ దుండగుని కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రూపంలో మరి గవాయి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గవాయి గారు వాదనలు ప్రతివాదనలు వింటున్న క్రమంలో మరి ఒక లాయర్ గారు వచ్చి తన బూటు కాలుతోటి అత్యున్నత న్యాయస్థానంపైనే దాడి చేయడం జరిగింది. దీన్ని ప్రజా సంఘాలకు మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గవాయి గారు మరి అత్యుత్తమమైన న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్గా ఉన్నారు. ఆయన పైన దాడి అంటే ఇది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మరి ఇండియన్ ఆర్మ్స్ కింద కేసు బుక్ చేసి అతన్ని బార్ కౌన్సిల్ నుంచి ఇట్లా బర్తరఫ్ చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత ప్రజా సంఘాలు దీన్ని ఖండించాల్సిందిగా మేము ముక్త కంఠంతో తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.